హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది పొన్నాడలో ఉన్న పిఠాపురం దగ్గరలో ఉన్న పొన్నాడ గ్రామంలో ఉన్న ముస్లిమ్స్కి అత్యంత పవిత్రమైన దేవాలయం బషీర్ బీబీ ఔలియా. ఈ సంవత్సరంతో 70వ గంధోత్సవం జరగబోతుంది. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఇది జరగబోతుంది. ఇదే ఆ మందిరము. ఈ మందిరానికి చాలా విస్తృతి ఉంది. సో ఇక్కడ ఉంది. ఈ బషీరమ్మ గారు వాళ్ళ ఆయన గారు ఆనవాళ్ళు ఇచ్చెళ్ళారంటండి. తులసి మొక్క ఆనవాళ్ళు ఇచ్చి వెళ్తే రోజు నీళ్ళు ఎత్తుండు, నేను ఇద్దరులో వాడిపోతే మొక్క వాడిపోద్ది, నేను బాగుంటే మొక్క బాగుంటుంది అని చెప్పి వెళ్ళారంటండి. వెళ్తే రోజు నీళ్ళు ఎత్తున్నారంట. రోజు నీళ్ళు ఎత్తుంటే మొక్క వాడిపోతుందంట. అప్పుడు బషీరమ్మ గారికి అనుమానం వచ్చి మేనా కట్టించుకుని వెళ్తున్నారంట. మేనా కట్టించుకొని వెళ్తుంటే అటేపు నుంచి ఆర్ని కూడా మేనా కట్టించుకొని ఆర్ని కూడా ఈ ఊరికి తీసుకొస్తున్నారు. ఆమెనా ఏమైనా ఈ ఊరికి విశ్రాంతికి దించుకున్నారంట. మీ దేవురు అని అడుగుతారు కదా, అలాగే ఆమెనా వాళ్ళు ఈమెనా వాళ్ళు కట్టుకుంటున్నారు. అడిగితే బషీరమ్మ గారి దగ్గరికి వచ్చి బషీరమ్మ గారు మేనా వాళ్ళు చెప్పారంట, మిలిటరీ నుంచి తీసుకొస్తున్నారంట మనిషిని, అలాగని చెప్పారంట. అయితే అడిగిరండి, మనం చూసుకోమంటారేమో, మన మనిషి అయితే మనం ఇక్కడ ఆగిపోదాం, మన మనిషి కాకపోతే వెళ్ళిపోదాం అని చెప్పారంటండి. చెప్తే అప్పుడు బషీరమ్మ గారి దగ్గరికి వచ్చి మళ్ళీ అది చెప్పారంటండి, చూసుకోమన్నారు అలాగని. అప్పుడు చూసుకున్నాం. బషీరమ్మ గారు మేనా దిగి వెళ్ళి చూసుకున్నారంటండి. చూసుకుంటే వాళ్ళ ఆయన గారే అప్పుడు అత్తోరిని అమ్మగారిని పిలిచి నిండి సమాధి అయిపోతాను అని చెప్పారంటండి. చెప్తే వీళ్ళు ఒప్పుకోలేదంట. ఒప్పుకోకపోతే అప్పుడు పిఠాపురం రాజాని ఈ 12 రోజులు పట్టణం అంటండి ఈ ఊరు. పిఠాపురం రాజా పరిపాలించేవారంట. అతను పిలిచి నేను ఇలాగ మా ఆయనకి మట్టి దానం చేసుకోవడానికి ఇటుకి రాయ కావాలా అని అడిగారంటండి. అడిగితే అతను అన్నాడంటండి, మీ ఆయనకి దానం నేను చేస్తానమ్మా, నీ పురస్కారం నేను చూస్తాను అన్నాడంటండి. అంటే అమ్మ ఇంత మాట అంటావా అని చెప్పి ఈవిడ వెనక మళ్ళీ నేను సచ్చిపోయిన వెళ్ళాలనైతే నాకు 7 అంతస్తులు మేడ అయిపోవాలా అని చెప్పి ఇవి దీవించుకున్నారండి దేవుణ్ణి. అప్పుడు దీవించుకుంటే ఇటుకొకలు రాయొకలు తెచ్చేసి అందరూ 7 అంతస్తుల మేడ కట్టారంటండి. కుక్కురో ఆ కొడుకు ముగ్గురు అందులో దిగిపోయారంటండి. అప్పుడు ఈ ఊరు 12 ఏళ్ల పట్టణం మాయపోవాలని చెప్పారు కదా, అప్పుడు ఏర్లు గెడ్డలు వచ్చి ఈ 12 ఊళ్ళ పట్టణం మాయపోయిందంటండి. ఇలా ఏర్లు గెడ్డలు వచ్చి అలాగని చెప్పుకుంటారండి. మనం చూసింది కదా చేసింది కదా అనుకోండి, మా ఎత్తోడు చెప్తే మేము చెప్పుకుంటున్నాం. ఈ తర్వాత వేగండి సొరంగం ఇక్కడ ఉంది. ఆ సొరంగంలోని ఆ పళ్ళుతో ఎవరైనా పెళ్లి చేసుకున్నారు యజమానం తెచ్చి ఆ అమ్మ కబ్బు చెప్పేవారంటండి. అలాగే కొన్నాళ్ళు జరిగిందంటండి. అప్పుడు అందులో ఒక మనిషి మరి గొల్ల మనిషి మామూలుగా పట్టుకెళ్ళి ఒక వస్తువు తీసేసుకొని బంగారు పాపమ్మ అని పిలిచిందంట. పిలిచి ఆవిడ కోయ అన్నారండి. కోయ అంటే ఇంకా నువ్వు బతికే ఉన్నావా అని అడిగిందంట. అదేంటి నా వస్తువు కూడా తీసుకున్నా, నువ్వు నేను బతుకున్నా అంటున్నావటని చెప్పి వస్తువులు పెట్టుకొని లోనికి వెళ్ళిపోయారంట. ఆవిడ ఇంటికి వెళ్ళి చనిపోయిందంటండి. ఈ తర్వాత అటుపక్క పైన ఇలాంటి సొరంగం అటేపు కూడా ఉందండి ఒకటి. ఆ సొరంగంలో పైన రోజు పిల్లల్ని జోలపాట పాడుకుండేవారంట. ఒకరోజు అలాగే సొమ్మలకాడ కుర్రోడు చూశాడంటండి జోలపాట పాడుతుంటే. ఈడు అనుకున్నాడంటే కుర్రోడు చాలా అందంగా పాడుతున్నారు బషీరమ్మ గారు అని చూసి మనసులో అనుకున్నాడంట. అప్పుడు ఈ బషీరమ్మ గారు తెలిసిపోయి బషీరమ్మ గారు అన్నారంట, బాబు ఇంటికి వెళ్ళి నువ్వు ఎవరికి చెప్పకో అన్నారంటండి. అంటే ఈ కుర్రోడు రోజు అన్నం తినేసి అన్నం గిన్నె కాడ పడుకుండేవాడంట. ఆ రోజు ఈ కుర్రోడికి మనసాక్క అలాగే కూర్చొని ఉండిపోయాడంట. అదేం బాబు రోజు అన్నం గిన్నె కాడ పడుకుండేవాడు, ఇవాళ పడుకోలేదేంటి అని అడిగిందంట తల్లి. అడిగితే అమ్మ ఫలానా చోట్లో బషీరమ్మ గారు ఉన్నారు, అక్కడ చాలా అందమైన పాట పాడారు, పిల్లల్ని జోలపాట పాడుకుంటున్నారు అని చెప్పాడంటండి. చెప్పి అలాగే పేణ వదిలేసాడంటండి. అలాగని చెప్తారండి. మేము చూసింది కదా చేసింది కదా అనుకోండి. ఇది ఎప్పట్లో జరిగిందమ్మా? పిఠాపురం రాజావారు అని అన్నారు కదా, అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఏంటి అది? ఎన్ని సంవత్సరాలు అన్నది మనకు తెలియదు అనుకోండి. అంటే మా అత్తోళ్ళు ఉన్నప్పుడు చేసిన పని ఇది. అదండి మా అత్తోళ్ళు ఉన్నప్పుడు మా అత్తగారు వాళ్ళ అత్తగారండి అప్పుడు జరిగిన అత్తగారు 2 తరాలు పోయింది. ఇది 2 తరాలు అప్పుడు కథ ఇది బంగారు పాపమ్మ గారి కథ ఇది. అదండి ఇప్పుడు గంధోత్సవాలు జరుగుతుంటాయి కదా, ఎప్పుడు జరుగుతుంటాయి కదా, అది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే ఎందుకు జరుగుతుంటాయి? ఫిబ్రవరి నెలలోనే అమ్మ జాతర పెడతారండి. అదే అంటే ఆ రోజు నెల అయితే అదే నెల, తారీఖులు మాత్రం మారుతాయండి. ఓ పుట్టినరోజు కింద అమ్మకి అలాగా జాతర చేస్తుంటారు అనమాట. పెద్ద జాతర బాగా చేస్తారనమాట. దీనికి ఎక్కడెక్కడి నుంచి వస్తారమ్మా? చాలా మంది పవిత్రమైన ముస్లింస్ కి పవిత్రమైంది అని చెప్తుంటారు. ప్రతి వర్ణం కూడా వస్తారండి. ఎక్కడ ఎంత దూరం నుంచి వస్తుంటారు? మన ఇండియా నుంచేనా, ఇంకా పైనుంచి ఇంకెక్కడి నుంచి? పైనుంచి కూడా వస్తారండి. మన ఊరే కాదండి, పైనుంచి కూడా హైదరాబాద్ నుంచి వస్తారు, టాటా నుంచి వస్తారు, ఢిల్లీ నుంచి వస్తారు, చాలా దూరం నుంచి వస్తారండి ఇక్కడికి అమ్మ దగ్గరికి. వచ్చి అమ్మ కాడ అన్నీ మొక్కులు తీర్చుకుంటారు. పిల్లల గురించి కానీ, ఓ పెళ్ళిళ్ళ గురించి కానీ, ఒక ఉద్యోగాల గురించి కానీ, ఒక ఇళ్ళ గురించి కానీ, మనం ఏదనుకుంటే అదే, ఓ చదువుల గురించి కానీ. ఇప్పుడు వెనకాల ఇంకో గుహ ఉంది అన్నారు కదా,
ఆ గుహ చూద్దామండి. అటేపండి పైన అండి, ఇలా పైన ఉంటుంది, ఇలాంటిది పైన ఉంటుంది. ఈ పైన ఇది ఎన్నో అంతస్తు? ఇది 7 అంతస్తులు మేడ అన్నారు. ఇది 7 అంతస్తులు అండి. 5.5 దీపోయింది, 1.5 ఉంది. పైది ఒకటి దారాను. పైన ఉండేది ఒకటి ఈ దారండి. ఈ దారా 1.5 ఉంది. 1.5 ఉందండి. ఇప్పుడు గంధోత్సవాలు జరుగుతుంటాయి కదా, 3 రోజులు జరుపుతుంటారు. 3 రోజులు కూడా తొలి రోజులు వాచ్ పెడతారు. ఆదివారం 8 గంటలకల్లా మూడో రోజు అండి. ఉత్సవాలకి ఎవరు చేస్తారు దాన్ని? ఇవన్నీ మేమే చేసుకుంటారు, పూజారులు చేసుకుంటారండి. అంటే మా పూజారులు అందరూ కూడా వాళ్ళు అంటున్నారు. ఉన్నారండి మా వాళ్ళే, ఇంకందరూనే ఇలవేలుపు అంతా మా వాళ్ళండి. ఈ మా వాళ్ళే వాళ్ళు అంటున్నారు. వీళ్ళందరూ నలుగురు వచ్చి ఇక్కడ నలుగురు సహకారం అయి చేసుకుంటారు. అదండి. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ పొన్నాడులో? నా పెళ్ళైన కానీ నేను ఇక్కడండి. మా కుటుంబం అయితే 5 ఇళ్ళోళ్ళు అండి. ఒక ఇల్లు ఏరేగా సపరేట్గా ఉంటుంది, ఒక ఇల్లు. వాళ్ళు మా వాళ్ళే, అంటే మా చిన్న అత్తగారు కోడళ్ళు అనమాట. వాళ్ళు మా అత్తగారు వాళ్ళ అత్తగారు చెల్లులు. అదండి. మేమందరూ 6 ఇళ్ళోళ్ళు అండి, ఒకటి మంగళోళ్ళు ఇల్లు. అదండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అదండి బంగారు పాపమ్మ గారి కథ ఒక పెద్ద ఆవిడ మాటలో విన్నాము. పేరండి సాహి బేబీ గారి మాటల్లో విన్నాము. సార్ ఒకసారి గుడి మొత్తం ఒకసారి చూద్దామండి. అమ్మ ఇది ఉయ్యాలు ఉంది. పిల్లలు పుడితే ఉయ్యాలు ఎత్తామని చెప్పి చెప్పుకుంటారమ్మా ఈ ఉయ్యాలకి. అంటే ఇక్కడ ఉన్న ఉయ్యాలన్నీ అవే. ఇక్కడ ఉన్న పిల్లలు పుట్టిన వాళ్ళు బహుమానాలు సహకరించుకుండి అనమాట ఇవి. సో ఇంకా చాలా ఉన్నాయండి. ఇది మొత్తం 7 అంతస్తుల మేడ. అది ఉండేది పైన లాస్ట్ అంతస్తు. ఇది 1.5 అంతస్తు. ఇది ఇక్కడ ఒక గుహ ఉందండి. మనం దీని చుట్టూ తిరుగుతున్నాము. ఇక్కడ ఒక ఉయ్యాలు ఉంది, ఎవరో బహుమానం ఇచ్చింది. ఇక్కడికి వచ్చేవారండి. అక్కడ ఉయ్యాలు ఉంటుంది, ఉయ్యాల్లో కట్టుకొని ఊయేవారంట బంగారు పాపం అండి. ఇదంతా అమ్మ చెట్టు. అప్పుడు ఆ అమ్మ ఇక్కడ నిలిచేటప్పుడు ఈ చెట్టు కూడా నిలిచిందండి. అదండి. అప్పటి నుంచి ఉన్న చెట్టు ఇది, పూర్వం నుంచి ఉన్న చెట్టే ఇది. చూస్తున్నారు కదండి. ఇది ఈ సంవత్సరం 7, 8, 9 3 రోజుల్లో గంధోత్సవాలు జరగబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తారు. దీపాలు కూడా వెలిగించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా మొక్కుని దీపాలు కూడా వెలిగించుకుంటారు. ఏటమ్మా? ప్రతి వారం వస్తారని చెప్పండి. ప్రతి వారు కూడా వస్తుంటారు ఇక్కడికి. అదండి. ఆళ్ళు వీళ్ళని ఏముండదండి, మాలా మాది చతురు సాలు ఏముండదండి. ప్రతి వర్ణం కూడా వస్తారండి. కులం మతంతో సంబంధం లేదు. కులం మతంతో సంబంధం లేకుండా అందరూ వచ్చి బషీర్ బంగారు పాపమ్మని దర్శనం చేసుకుంటారు. ఇదండి ఈ కథ, బంగారు పాపమ్మ గారి కథ. ఈ సంవత్సరం ఫిబ్రవరి 7, 8, 9 3 రోజులు ఇక్కడ జాతరలా జరపబడును. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఖాళీ ప్రదేశం అంతా కూడా టోటల్ మొత్తం జనంతో నిండిపోతాయి. ఇక్కడ ఉన్నాయి కదా మిగతా ఉన్న షెడ్స్ కానీ ఇక్కడ ఉన్న ఖాళీ స్థలం కానీ మొత్తం అంతా కూడా జనాలతో నిండిపోతుంది అని చెప్తున్నారు. అసలు అడిగేస్తే రాళ్ళంత జనం వస్తారని చెప్పి చెప్తున్నారు. సో మీలో ఎంతమంది